హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఏప్రిల్ 9th అండ్ 10th డైలీ కరెంట్ అఫైర్స్. నేను ఈ రోజు నుంచి మనకి కరెంట్ అఫైర్స్కి పీడిఎఫ్ ఫైల్ ఇస్తున్నా. సో ఫస్ట్ వస్తే ఇండియన్ పాలిటీ నోయల్ హర్పర్ కేసు అని చెప్పేసి ఈ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం మీద సుప్రీంకోర్టుకి వెళ్తే నోయల్ హర్పర్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పు ద్వారా ఈ ఎఫ్సిఆర్ఏ చట్టము పూర్తిగా కొట్టివేయకుండా కొంత భాగాన్ని కొట్టివేసింది. ఏ సిద్ధాంతం అని చెప్పేసి. సో మనకి చట్టంలో ఏముంది, పిటిషన్ యొక్క వాదన ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ సిద్ధాంతం ఆధారంగా చెప్పింది, ఇంపార్టెంట్ కేసు అది. సెకండ్ ఇది ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి డెవలప్ చేస్తుంది ఇండియా. సో 3 దశల్లో మార్చి 2024 కల్లా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఆ కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఏ దశలో ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది మనం ఇక్కడ గుర్తించాలి. రెవెన్యూ కలెక్షన్ 27.07 లక్షల కోట్లయింది, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ట్యాక్స్ జీడిపి రేషియో అనేది వెరీ ఫస్ట్ టైం ఆఫ్టర్ 13 ఇయర్స్ తర్వాత 11.7%కి చేరింది. ఆ డాటా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత, డైరెక్ట్ ట్యాక్స్ ఎంత, ట్యాక్స్ జీడిపి రేషియో ఎంత అని చెప్పేసి. అవసర్ స్కీమ్ అనేది జస్ట్ ఈ హస్త కళాకారులు ఎవరైతే ఉమెన్స్ ఉంటారో సో వాళ్ళ కోసము ఎయిర్పోర్ట్ అనేది ఒక స్కీమ్ స్టార్ట్ చేయబోతుంది. కొంత స్థలం కేటాయిస్తుంది, వాళ్ళు తయారు చేసిన వస్తువులు అక్కడ అమ్ముకోవచ్చు. భువన్ ఆధార్ పోర్టల్ అనేది ఈ ఇస్రో యొక్క పార్ట్ అయిన ఎన్ఎస్ఆర్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఉంటుంది. అది డెవలప్ చేస్తుంది ఈ భువన్ ఆధార్ పోర్టల్ అని చెప్పేసి. ఎందుకు చేస్తుంది మనం గుర్తుపెట్టుకోవాలి. బనారసి పాష్మినా అనేది ఒక కాశ్మీర్లో ఒక గొప్ప కళాకృతం అది. సో వాళ్ళు బట్టలు నేస్తారు, అది పాష్మినా అని చెప్పేసి పిలుస్తాం. కాశ్మీర్కే పరిమితం ఇన్ని రోజులు. బట్ వెరీ ఫస్ట్ టైం అవుట్ సైడ్ కాశ్మీర్లో ఉన్న చేనేత కార్మికులు దాన్ని డెవలప్ చేయడం జరిగింది, ఈ బనారసి లేదా వారణాసి అని చెప్పేసి. మిషన్ వాత్సాలయ. సో వాత్సాలయ అంటే ఈ చిల్డ్రన్స్ హ్యాపీ ఉండాలి, హెల్తీ ఉండాలని చెప్పేసి ఒక ఈ ఉమెన్ మినిస్ట్రీ అనేది ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతుంది. బట్ ఇంకా లాంచ్ చేయలేదు. అయితే ఈ స్టేట్ గవర్నమెంట్కి లేఖ రాసింది, మీ రికమెండేషన్స్ చెప్పమని చెప్పేసి. రాబోతున్న స్కీమ్ అది. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టేట్ రామ్జెట్ ఒక క్షిపణి ప్రయోగించబడింది. నెక్స్ట్ ఇంకొక రాకెట్ పినాక డెవలప్మెంట్ వర్షన్ అనేది ప్రయోగించబడింది. రెండు కూడా ఎక్కడి నుంచి ప్రయోగం చేశారు. నెక్స్ట్ ఖదం ఎక్సీ వేరియంట్ అని చెప్పేసి గుజరాత్ లో ఇది మొదటి కేసుగా గుర్తించబడింది. మనం ముంబై అని చెప్పిన ముంబైని ఇంకా అధికారికంగా గుర్తించలేదు. ఇన్సా ఖాగ్ అనేది ఇంకా రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. బట్ మనకైతే ఈ హెల్త్ మినిస్టర్ ప్రకారము గుజరాత్ లో ఇది ఫస్ట్ కేసు కనుగొనబడింది. ఎక్సీ వేరియంట్ మనము ఇంతకుముందు డిస్కస్ చేసిన వాళ్ళని. బూస్టర్ డోస్ అనేది ఏప్రిల్ 10th నుంచి ఈ 18 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ వాళ్ళు ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లో తీసుకోవచ్చు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పింది. సో మనం డేటా అనేది ఇక్కడ అవసరం లేదు, కానీ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి వ్యాక్సినేషన్ ఫ్రీ కాదండి, ఇక్కడ ప్రైవేట్ కాబట్టి అది ఏజ్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్సిటిఏ అంటే నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ యొక్క సమ్మిట్ అనేది ప్రతిసారి కూడా ఈ రాజధాని ప్రాంతమైన ఢిల్లీలో జరుగుతుంది. వెరీ ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఢిల్లీ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో ఈ పక్కే టైగర్ అని చెప్పేసి రిజర్వ్ ఉంటుంది, అక్కడ జరిగింది. మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ టైగర్ సెన్సెస్, ఈ 5th టైగర్ సెన్సెస్ అనేది లెక్కించబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ చూస్తే మనకి పాకిస్తాన్ ప్రధానమంత్రి గ్రేట్ ఆల్రౌండర్ ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో ఓడిపోయాడు. ప్రతిపక్షం అనేది నెగ్గింది. సో రాజీనామా చేయాల్సి వచ్చింది. తెలంగాణ అంశం చూస్తే మోతీ కుమార్ నాయక్ అని చెప్పేసి ఈ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. మనకి ఇది కరెంట్ అఫైర్స్. అయితే ఇంకొక కరెంట్ అఫైర్స్ మనకి కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన అతి పిన్న వయస్కుడు మన విరాట్ చంద్ర, తెలంగాణ వ్యక్తి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అని చెప్పేసి. రైట్, అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఈ TSNPDCL కి బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఈ తెలంగాణ ప్రభుత్వానికి పంచాయతీ రాజ్ దినం సందర్భంగా అవార్డు ఇస్తారు. 19 అవార్డ్స్ వచ్చినాయి. ఉత్తమ జిల్లా పరిషత్,
ఉత్తమ జీపీ అని చెప్పేసి, బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ జీపీ అని చెప్పేసి మనకు అవార్డు రావడం జరిగింది. తెలంగాణ అంశాలు మనం కంపల్సరీ ఈ తెలంగాణ ఎగ్జామ్స్ రాస్తే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నమస్తే తెలంగాణ పేపర్ అనేది బెస్ట్ రిసోర్స్ ఫర్ తెలంగాణ ఎగ్జామ్స్. సో ఫస్ట్ చూస్తే నోయల్ హర్పర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022. నేను జూన్ తర్వాత ఒక వీడియో చేద్దాం, రీసెంట్ జడ్జిమెంట్ అని చెప్పేసి చూద్దాం. మనకు హరీష్ రావు ప్రకటన ప్రకారం అయితే ఇంటర్వ్యూలు దాదాపుగా ఉండవని చెప్పాలి. వెరీ గుడ్ న్యూస్ అది. రైట్, ఆగస్టు 15 కల్లా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే చాలా టైం ఉంది, 4 months పైగా ఉంది ఇంకా. ఓకే, జస్ట్ అది మనకి రీసోర్స్ అంటే సోర్స్ నమస్తే తెలంగాణ పేపర్ ప్రకారం అది మనకి వాస్తవంగా తెలియదు మనకి. రైట్, నోయల్ హర్పర్ కేసు ఏంటి అంటే ఇది FCRA 2020 చట్టాన్ని ఈ నోయల్ హర్పర్ సవాల్ చేశాడు. చట్టంలో ఫస్ట్ ఏముంది అంటే ఇది ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ బ్రాకెట్లో అమెండ్మెంట్ యాక్ట్ 2020 అని చెప్పేసి విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ సవరణ చట్టము 2020ని సవాల్ చేయడం జరిగింది, పిటిషన్ చేయడం జరిగింది. ఫస్ట్ చట్టంలో ఏముంది అంటే ఫస్ట్ ఒకటి ఆధార్ తప్పనిసరి. ఎవరైనా ఈ NGOs కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ విదేశీ విరాళాలు స్వీకరించాలంటే కంపల్సరీ ఆధార్ తప్పనిసరి. సెకండ్ది వీళ్ళు కంపల్సరీ SBI ఢిల్లీ బ్రాంచ్ లో అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. సో ఓన్లీ బ్రాంచ్ ఢిల్లీ బ్రాంచ్. సెకండ్ది. థర్డ్ది విదేశీ విరాళాలకు కంపల్సరీ ప్రభుత్వం అనేది అనుమతి అవసరము. ప్రభుత్వ అనుమతి అనేది కంపల్సరీ అవసరము. విచ్చలవిడిగా విరాళాలు స్వీకరణ చేయరాదు, లిమిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ప్రభుత్వ అనుమతి అనేది అవసరము, కొంత మేరకే స్వీకరించాలి. ఇది చట్టంలో ఉంది అండి. రైట్, సుప్రీంకోర్టులో నోయల్ హర్పర్ ఎవరైతే ఉన్నారో అతను కేసు వేస్తే సో కోర్టు ఏం చెప్పింది, ఫస్ట్ అంశం చూద్దాం. సో ఆధార్ తప్పనిసరి, ఇది చెల్లదు. ఈ 2020 సెక్షన్లో FCRAలో సెక్షన్ 12 సబ్ క్లాస్ A ఏదైతే ఉందో ఆధార్ తప్పనిసరి అని చెప్పేసి అంటుంది. ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నమోదుకి ఆధార్ తప్పనిసరి, ఆధార్ మండేటరీ. ఇది చెల్లదు. చట్టం మొత్తం కొట్టివేస్తలేదు, సెక్షన్ 12Aని కొట్టి పడేసింది. ఆధార్ ఎందుకు, పాస్పోర్ట్ ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఆధార్ కూడా తీసుకోవచ్చు, బట్ ఆధార్ ఓన్లీ అనేది చెల్లదు. రైట్, SBI ఢిల్లీ అంటే ఇది ఏకపక్షంగా ఒకే ప్రాంతానికి ఎందుకు అని చెప్పేసి చెప్తూనే దీన్ని కొట్టేయలేదు. ఇంకొకసారి థింక్ చేయమన్నది ప్రభుత్వాన్ని. సో ఏకపక్షంగా ఒకే బ్యాంక్ దగ్గర ఎందుకు అంటే ఈజీగా వీళ్ళు ప్రభుత్వం అనేది ఐడెంటిఫై చేయవచ్చు, ఆ కంట్రిబ్యూషన్ ని రెగ్యులేషన్ చేయవచ్చు ఈజీగా. సో ఇది ఓకే, కొట్టివేయలేదు. సో ప్రభుత్వ అనుమతి అవసరం అంటే ఎస్ కంపల్సరీ అవసరము. కొద్ది మేరకే తీసుకోవాలంటే ఎస్ కొద్ది మేరకే తీసుకోవాలి. విదేశీ విరాళాల అనుమతి అనేది నాట్ అబ్సల్యూట్ రైట్, నిరాపేక్ష అధికారం కాదు మరియు ప్రాథమిక హక్కు కానే కాదు. కంపల్సరీ లిమిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెట్టొచ్చు. ఎందుకు అంటే ఈ దేశం యొక్క సార్వభౌమత్వ అధికారం కోసమైనా దేశ ఐక్యత కోసమైనా విదేశీయుల జోక్యం ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆ లిమిట్ అనేది పెట్టాను. లిమిట్ ఎంత అంటే మనకి లిమిట్ నెంబర్ అవసరం లేదు, లిమిట్ అనేది ప్రభుత్వం పెడుతుంది. దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రైట్, ఇప్పుడు ఏంటి FCRA 2020 ఎస్ అప్హెల్డ్ అంటే రాజ్యాంగబద్ధమే, కానీ అందులో సెక్షన్ 12A రాజ్యాంగబద్ధము కాదు. మనకి ఆర్టికల్ 13 అనేది జ్యుడిషియల్ రివ్యూ గురించి పేర్కొంటది. సో జ్యుడిషియల్ రివ్యూ గురించి పేర్కొంటుంది అంటే జ్యుడిషియల్ రివ్యూ అనే పదం ఇక్కడ వాడలేదు, నాట్ మెన్షన్డ్ బట్ ఇంప్లిసిటీ అంటే పరోక్షంగా పేర్కొంటుంది. ఒక చట్టము కానీ ఒక ఆదేశం కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటే ఎస్ రాజ్యాంగబద్ధంగా ఉంది. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా లేకుంటే ఇది నల్ అండ్ వైడ్ అని చెప్పేసి స్ట్రైక్ డౌన్ అని చెప్పేసి కోర్టు కొట్టి పడేస్తుంది. ఇప్పుడేంటి చట్టము పూర్తిగా కొట్టివేయకుండా కొంత భాగాన్ని కొట్టివేసింది. దీన్ని ఏమంటామంటే డాక్ట్రైన్
సిద్ధాంతం అంటాం. డాక్ట్రైన్ మీన్స్ సిద్ధాంతము ఆఫ్ సెవరబిలిటీ. సో సెవరబిలిటీ లేదా సెపరేబిలిటీ అంటే వేరుసేత సిద్ధాంతము. చట్టంలో ఏ భాగము రాజ్యాంగబద్ధంగా ఉంటే అంతవరకు చెల్లుతుంది, ఏ భాగము రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అంత భాగము చెల్లదు అని వేరు చేయడమే వేరుసేత సిద్ధాంతము. వేరు చేయకుంటే ఏమవుతుంది, చట్టం మొత్తం కొట్టివేయబడుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది రాకుండా ఈ డాక్ట్రైన్ని ప్రతిపాదించింది. సో మనకి సుప్రీంకోర్టు అనేది తీర్పుల ద్వారా కొన్ని డాక్ట్రైన్స్ అనేవి ప్రతిపాదిస్తుంది. మనము సుప్రీంకోర్టు కేసులలో ప్రాథమిక హక్కుల్లో అవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఎకనమీ. సో ఫోర్టిఫైడ్ రైస్, ఐ మీన్ బలవర్ధక బియ్యం. సో ఇది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మార్చి 2024 కల్లా 3 దశల్లో, సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 దశల్లో దేశమంతా విస్తరణ చేద్దామని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. సో ఫస్ట్ ఏంటి, ఫోర్టిఫైడ్ రైస్ ఏంటి, ఏ దశలో ఎవరికి అప్లై చేస్తున్నారు ఇది మనం డిస్కస్ చేయాలి. వాట్ ఈస్ ఫోర్టిఫైడ్ రైస్ అంటే FSSAI ప్రకారము ఏంది, ఫుడ్ స్టాండర్డ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ అనేది బయటకు వచ్చిందంటే FSSAI యొక్క ఆమోదం అనేది అవసరము. సప్లిమెంటరీ ఫుడ్ కంపల్సరీ ఈ మార్క్ అనేది ఉంటుందండి. రైట్, దీని ప్రకారం ఏంటిదంటే మైక్రో న్యూట్రిషన్స్. సో మైక్రో అంటే సూక్ష్మ పోషకాలు, మాక్రో అంటే స్థూల పోషకాలు. మనకి CPF అని చెప్పేసి ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని చెప్పేసి ఇవి స్థూల పోషకాలు. మైక్రో అంటే చిన్న చిన్నవి, ఐ మీన్ మినరల్స్, ఈ జింక్ లాంటి, ఫోలిక్ యాసిడ్ లాంటి విటమిన్స్ అండ్ మినరల్స్ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ. సో మైక్రో న్యూట్రిషన్స్ ను ఇంక్రీజ్ చేయబడ్డ రైస్ ఏవైతే ఉందో ఆ రైస్ ని మనము ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్ గా రైస్ లో ఇవి ఉండవు, సో ఇంక్రీజ్ చేస్తారు, పెంచుతారు. ఎట్లా అంటే కోటింగ్ అని చెప్పేసి ఉంటుంది, డస్టింగ్ అని చెప్పేసి ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ రైస్ ని మొత్తం డ్రై పౌడర్ గా చేసి దీంట్లో జింక్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ B12 కానీ, సో రక్తహీనత కోసము B12 అనేది అవసరము, జింక్ అనేది అవసరం కంపల్సరీ. ఈ మేల్స్ ఎవరైతే ఉన్నారో హార్మోన్ బూస్ట్ కోసం ఈ జింక్ అనేది అవసరము. అమ్మాయిలకి ఎక్కువ ఫోలిక్ యాసిడ్ అనేది అవసరం అమ్మాయిలకి. సో B12 అనేది అందరికీ అవసరమే. సో వీటిని ఆ డ్రై పౌడర్లో కలిపేసి మళ్ళీ రైస్ లెక్క తయారు చేస్తారు. సో మనము ఇప్పుడున్న బియ్యంని ఎలా వండుతున్నామో ఈ ఫోర్టిఫైడ్ రైస్ కూడా అట్లానే వండుకోవచ్చు. రైట్, ఇది మనకి ఫోర్టిఫైడ్ రైస్ అంటే న్యూట్రిషన్స్ ను కొత్తగా చేర్చిన బియ్యం అని చెప్పేసి పిలుస్తాం. రైట్, దీని ఫేజ్ 1లో ఈ మార్చ్ 2022 అట, ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి అయితే కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారేమో. ఇది అంగన్వాడీస్, సో అంగన్వాడీస్ అండ్ PM పోషన్, ఐ మీన్ మిడ్ డే మీల్స్. సో మిడ్ డే మీల్స్లలో ఫస్ట్ ఫేజ్ లో దీన్ని అప్లికేబుల్ చేయబోతున్నారు ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి. మామూలు రైస్ లాగానే ఉంటాయి, అందులో ఆ జింకును, ఫోలిక్ యాసిడ్, B12 కలపబడి ఉంటాయి. బియ్యం సంచి మీద +F అని చెప్పేసి ఆ లోగో అనేది ఉంటుంది. +F అంటే ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఫేజ్ 2 అంటే మార్చి 2023 నెక్స్ట్ ఇయర్ 23 కల్లా 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ మొత్తం 112 ఉన్నాయి. దేశం మొత్తం ఏవైతే అత్యంత వెనుకబడ్డ జిల్లాలు ఉన్నాయో వీటిని అట్లా పిలవకుండా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా పిలుస్తున్నారు. తెలుగులో ఆకాంక్షిత జిల్లాలు. సో ఆకాంక్షిత జిల్లాలు అని చెప్పేసి మన తెలంగాణలో మొత్తం 3 ఉన్నాయి. ఈ ఖమ్మం ఒకటి, అంటే భద్రాద్రి, కొత్తగూడెం ఇప్పుడు, నెక్స్ట్ ఆసిఫాబాద్, నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని చెప్పేసి. సో భూపాలపల్లి, ఆసిఫాబాద్ అండ్ కొత్తగూడెం 3 డిస్ట్రిక్ట్లు మన ఈ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి కాబట్టి సో తెలంగాణలో మార్చి 2023 నుంచి 3 జిల్లాల్లో కంపల్సరీ అనేది అమలు అవుతుంది.
నెక్స్ట్ ఫేజ్ 3 చూస్తే ఇక మార్చి 2024లో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన అన్ని జిల్లాల్లో ఇది అమలు అవుతుంది. సో ఎట్లా అంటే జనరల్ గా మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అని చెప్పేసి ఉంటది కదా. సో రేషన్ బియ్యం ద్వారా దీన్ని సరఫరా చేస్తారు. ఎక్సలెంట్ స్కీమ్ అండి. న్యూట్రిషన్స్ లోపం అనేది చాలా మందికి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా సౌత్ ఇండియా వాళ్ళు అంటే మనము ఉత్త అన్నం తింటాం. అన్నంలో ఏముంటుంది, చక్కెర బుక్కినట్టు దాదాపు వైట్ రైస్ అంటేనే చక్కెర బుక్కినట్టు. సో అది నివారణ కోసం ఇటువంటి న్యూట్రిషన్స్ అనేది కలపడం ఎంతైనా అవసరం. సో హెల్త్ మైండ్ ఉంటేనే, హెల్త్ బాడీ ఉంటేనే హెల్త్ మైండ్ అనేది ఉంటుంది. హెల్త్ మైండ్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. సో నెక్స్ట్ రెవెన్యూ కలెక్షన్ 2022 ఇయర్, ఐ మీన్ 21 నుంచి 22 వరకు రెవెన్యూ కలెక్షన్ అని చెప్పేసి మొత్తం 27.07 లక్షల కోట్లు అండి. ఇంత రెవెన్యూ అనేది ట్యాక్స్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి ఏది ఎక్కువ ఉంది అంటే డైరెక్ట్ ట్యాక్స్ 14.10 లక్షల కోట్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి 12.90 లక్షల కోట్లు. 20ని సగం చేయండి 13.5 వస్తుంది. ఒకటి ఎక్కువ ఉంది అంతే అక్కడ. సో అదర్స్ వచ్చేసి ఎంత తక్కువ ఉంది మనకి 0.07 అని చెప్పేసి మొత్తం జమ చేస్తే 27.07 వస్తుంది. రైట్, 14, 12 అట్లా గుర్తుపెట్టుకోండి. లేకుంటే ఇన్ఫాక్ట్ ఇది 14, 13 అని డైరెక్ట్ చెప్పండి. 14.1 మీన్స్ 14, 12.9 మీన్స్ 13 అట్లా చదువుకోవాలి. పాయింట్లలో ఎప్పుడు నెంబర్స్ చదవద్దు, కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకి 14 and 13 అనేది ఉన్నది. సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది మనకి 2007 నుంచి 8 ఈ ఎకనామిక్ ఇయర్ నుంచి డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎక్కువ వస్తుంది. అంతకుముందు ఇయర్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ వచ్చేది. రైట్, అంటే మనకి ట్రెండ్ కొనసాగింది, ధోరణి అనేది కొనసాగింది, డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ వచ్చింది. రైట్, ఫైన్. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ట్యాక్స్ జీడిపి రేషియో. ఇది ఎకనామీ. ఈ డాటా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి. సో ట్యాక్స్ జీడిపి రేషియో మీరు కొన్ని ఎకనామిక్స్ బుక్స్ చూస్తే 2020, 21, 19, 20 అని కూడా ఉంటుంది అప్డేట్ చేసిన నోట్స్లలో. అవన్నీ అవసరం లేదు, ఏది ఎక్కువ ఉంది సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇది 11.7 అండి. సో సెకండ్ హైయెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ హైయెస్ట్ 2007 to 8 బ్యాచ్ లో 11.9 వచ్చింది, ఇది 11.7 వచ్చింది. ఇందులో డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి 6.1 ఉంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి 5.6 అనేది ఉన్నది. సో ట్యాక్స్ జీడిపి రేషియో అంటే మన మొత్తం ట్యాక్స్ ని 27.07 లక్షల కోట్లని మన జీడిపితోని కంపేర్ చేసి శాతంగా చెప్పడమే ట్యాక్స్ జీడిపి. సో జీడిపిలో ట్యాక్స్ ఎంత శాతం అంటే 11.7%. రైట్, ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి, ఈ ట్యాక్స్ రెవెన్యూ అనేది రాబడి కదా, ఎంత రాబడి వస్తుందని చెప్పేసి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి అంచనా వేస్తారు, వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తారు. బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత అంటే 2021-22 బడ్జెట్ లో రెవెన్యూ వసూళ్లు అనేది ఎస్టిమేషన్ ఎంత అంటే 22.17 లక్షల కోట్లు. ఇది ఎస్టిమేషన్, ఇది వచ్చింది. సో ఎస్టిమేషన్ కంటే ఎంత ఎక్కువ వచ్చిందంటే సుమారుగా 5 లక్షల కోట్లు ఎక్కువ వచ్చింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ అంచనాల కంటే రెవెన్యూ రాబడి ఎక్కువ వచ్చింది. సో ఎందుకు అంటే కార్పొరేషన్ ట్యాక్స్ పెరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది, తర్వాత జిఎస్టి వసూళ్లు కూడా పెరిగినాయి. మనకి ప్రత్యక్ష పన్ను అంటే ఇంకా సంపద మీద, ఆస్తి మీద విధించే పన్ను ప్రత్యక్ష పన్ను. కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువ వస్తుంది. పరోక్ష పన్ను అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద విధించే పన్ను, వస్తు సేవల మీద. ఈ కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి, జిఎస్టి అని చెప్పేసి 2 ఎక్కువ వస్తాయి. రైట్, నెక్స్ట్ అవసర్ స్కీమ్. సో అవసర్ అంటే ఎయిర్పోర్ట్ అనేది. సో ఇక్కడ మనం ఈ ఫుల్ ఫామ్ అనేది పర్టికులర్ బట్టి పట్టద్దు,
జస్ట్ దీని అర్థం ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది యాజ్ ఎ వెన్యూ, ఒక వెన్యూ అంటే ఒక కేంద్రంగా ఉంటది. దేనికి? స్కిల్డ్ ఆర్టిసన్స్. స్కిల్డ్ ఆర్టిసన్స్ మీన్స్ హస్తకళాకారులు ఆఫ్ ది రీజియన్. సో ప్రాంతీయంగా ఉన్నటువంటి కళాకారులకి ఎయిర్పోర్ట్ అనేది కేంద్రంగా ఉంటది. అదే అవసరం అని చెప్పేసి చెప్తున్నాము. దీన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. వివిధ ఎయిర్పోర్ట్లలో కొంత స్థలాన్ని కేటాయిస్తారు. ముఖ్యంగా ఫస్ట్ అయితే ఉమెన్స్ కు ప్రియారిటీ ఇస్తారు, నెక్స్ట్ ఇంకా అందరికి ఇస్తారు. సో కొంత స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో వీళ్ళు తయారు చేసిన హస్తకళ నైపుణ్యం ఏదైతే ఉందో అది చూపెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. సో ఎగ్జిబిషన్ అండ్ సేల్ అని చెప్పేసి చెప్తున్నాను. జనరల్గా ఇందులో ఏముంటాయి అంటే ఆ వస్త్రాలు ఉంటాయి, వివిధ రకాల బొమ్మలు ఉంటాయి, కొన్ని వంటకాలు కూడా ఇందులో ఉంటాయి. సో అవసరం మీన్స్ ఎయిర్పోర్ట్ అనేది ఒక వెన్యూగా ఉంటది. ఎవరి కోసం అంటే స్కిల్ఫుల్ ఆర్టిసన్స్ ఆఫ్ ది రీజియన్ అని చెప్పేసి. సో నెక్స్ట్ భువన్ ఆధార్ పోర్టల్. భువన్ ఆధార్ పోర్టల్ దీన్ని ఎవరు డెవలప్ చేసిన అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కాదు, సెంటర్. ఇది హైదరాబాద్ లో ఉంది. ఇస్రో యొక్క వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అది. సో ఎన్ఆర్ఎస్సి అనేది భువన్ ఆధార్ పోర్టల్ ని డెవలప్ చేసింది. ఎందుకోసం అంటే ఆధార్ యొక్క కేంద్రాలు ఎక్కడెక్కడ లొకేట్ అయినాయో మనకి ఈ పోర్టల్ ఈజీగా చూపిస్తుంది. ఆధార్ గురించి సమాచారం చెప్తుంది, ఆధార్ యొక్క కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో లొకేషన్ లో చూపిస్తుంది ఈ భువన్ ఆధార్ అని చెప్పేసి. సో ఒప్పందం ఎవరి మధ్య అంటే UIDAI, నెక్స్ట్ అంటే యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆధార్ మనకి జారీ చేస్తుంది. ఒక చట్టబద్ధ సంస్థ 2016 చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి చట్టబద్ధ సంస్థ. ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ అని చెప్పేసి టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్లస్ ఇస్రో. ఇస్రో ఎందుకు వచ్చిందంటే మనకి ఇస్రో యొక్క డిపార్ట్మెంటే ఎన్ఆర్ఎస్సి కాబట్టి. సో ఈ ఒప్పందం ఏముంటుందంటే ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో చూపెట్టాలి, ఈ భువన్ ఆధార్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంటి అంటే పష్మినా. ఈ పష్మినా అంటే ఒక ఏమంటాం, ఒక కళారూపం. ఇది ఈ వస్త్రాలు నేస్తారు చేనేత వాళ్ళు, ఇది ఒక కళారూపం అండి. ఈ కళారూపం ఇంతవరకు ఈ లేహ్ నుంచి లడఖ్ వరకు జమ్మూ కాశ్మీర్లో మాత్రమే పరిమితమైంది. తొలిసారిగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అనేది వారణాసిలో లాంచ్ చేసింది. వారణాసిలో ఉండే వీవర్స్ ఎవరైతే ఉన్నారో, చేనేత వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని వారణాసిలో ప్రవేశపెట్టారు. వెరీ ఫస్ట్ టైం. జనరల్ గా పాష్మినా అంటే గుర్తుకొచ్చేది మన ఏది జమ్మూ కాశ్మీర్ అండ్ లేహ్ అండ్ లడఖ్ అనే ప్రాంతాలు, అక్కడనే ఇటువంటి కళ అనేది ఉంది. సో వెరీ ఫస్ట్ టైం అవుట్ సైడ్ కాశ్మీర్ అంటే మనకి వారణాసి గుర్తుకు రావాలి. ఇకపైన సో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఒక చట్టబద్ధ సంస్థ 1957లో ఏర్పాటైంది ఆర్టికల్ 43 ప్రకారము. 43 ఏంటి అంటే మనకి కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం అని చెప్పేసి ఉంటుంది. సో అందులో భాగంగా ఈ డిపిఎస్పి అనేది మనకి డైరెక్ట్ అమలు చేయలేము, లీగల్ బైండింగ్ లేదు. లీగల్ బైండింగ్ లేదు కాబట్టి చట్టాన్ని చేసి అమలు చేయాల్సి ఉంటుంది. సో అది మనకి కేవైసీ అనేది పాష్మినాను ఎక్కడ లాంచ్ చేసింది అంటే వారణాసిలో చేసింది. సో నెక్స్ట్ మిషన్ వాత్సాలయ. ఇది వాస్తవాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తలేరు, కాకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ స్త్రీ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ అన్ని స్టేట్స్ కి లేఖ రాసింది ఎటువంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి. ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంట్ ఎలా ఉండాలో చెప్పమని చెప్పేసి లేఖలు అయితే రాసింది. ఇది హెల్తీ చైల్డ్ కావాలి నాకు, ప్లస్ హ్యాపీ చైల్డ్ కావాలని చెప్పేసి. సో హ్యాపీ చైల్డ్, హెల్తీ అండ్ హ్యాపీ చైల్డ్ కోసం ఈ స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. మనకి బిమ్స్టెక్ మీటింగ్ యొక్క థీమ్ లో లాస్ట్ కి మనం ఈ
హ్యాపీ పీపుల్ అన్నాం కదా, అది హ్యాపీ పీపుల్ కాదు, హెల్తీ పీపుల్. అది హెల్తీ పీపుల్ అని చెప్పేసి. ద రీజన్ ఆఫ్ రెసిలియంట్ అండ్ ప్రాస్పరస్ ఎకనామీ అండ్ హ్యాపీ పీపుల్ అన్నాం, బట్ ఇక్కడ హెల్తీ పీపుల్ అని చెప్పేసి అక్కడ కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఏది కదం. సో ఈ కదం అనేది డిహెచ్ఏఎం, కదం అనేది ఒక కృత్రిమ కాలు. ఈ కృత్రిమ కాలుని ఐఐటి మద్రాస్ వాళ్ళు చౌక ధరకి తయారు చేశారు. సో వార్తల్లో ఉన్న ఐఐటిస్ మనకి జనరల్గా ఎగ్జామ్లో వస్తుంది. ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు కదం అనే ఒక కృత్రిమ కాలుని చౌక ధరకి తక్కువ కాస్ట్కి డెవలప్ చేయడము జరిగింది. సో నెక్స్ట్ ఎక్స్ఈ వేరియంట్ అండి. ఇది మనము డిస్కస్ చేసాం ఆల్రెడీ. రీకాంబినెంట్ అంటున్నాం. ఈ BA.1 BA.2 యొక్క కాంబినేషన్ కాబట్టి అట్లా పిలుస్తున్నాం దీన్ని. తొలిసారిగా 2022 జనవరి 19న ఇంగ్లాండ్లో గుర్తించబడింది. సో ముంబై ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాకుంటే గుజరాత్ అని చెప్పేసి మళ్ళీ మనకి వార్తలు వచ్చినాయి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఇది చెప్పింది కాబట్టి ఫస్ట్ కేసు ఏంటి అంటే గుజరాత్. ఇఫ్ ఒకవేళ ముంబైలో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఇన్సర్కాగ్ కి పంపించారు. ఇన్సర్కాగ్ అనేది ఇండియన్ కరోనా వైరస్ జీనోమ్ కన్సార్టియం మనం డిస్కస్ చేసాం అక్కడ 38 సెంటర్స్ మొత్తం. ఆ 38 సెంటర్స్లలో హైదరాబాద్ ఒకటి ఉన్నది. అయితే ఇన్సర్కాగ్ ముంబైని ఇది ఎక్స్ఈ వేరియంట్ అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తే, నిర్ధారణ చేస్తే ఫస్ట్ కేసు ఏమైతుంది అప్పుడు మళ్ళీ ముంబై అవుతుంది. సో మనం ఇది రేపు లేదా ఎల్లుండి క్లారిటీ వస్తుంది. ఎట్లా వస్తుంది మనకు పేపర్లో హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేస్తారు, PIB సైట్లో రిలీజ్ చేస్తారు. సో ముంబై కన్ఫర్మ్ అయితే, ఎక్స్ఈ కన్ఫర్మ్ అయితే ఫస్ట్ ముంబై, లేకుంటే గుజరాత్ అని చెప్పి చెప్తున్నాము. ఇన్సర్కాగ్. రైట్. నెక్స్ట్ బూస్టర్ డోస్ అండి. బూస్టర్ డోస్ ఇంకేమంటాం, ప్రికాషన్ డోస్. ఆల్రెడీ జనవరి 10, 2022న ఈ 60+ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఈ హెల్త్ కేర్ వర్కర్స్ కి అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి బూస్టర్ డోస్ అనేది ప్రారంభించబడింది. ఈ హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ 60+ వాళ్ళకి ఆల్రెడీ బూస్టర్ డోస్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళకు అనేది గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లో ఫ్రీగా ఇస్తున్నారు. సో ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది ఉన్నది. ప్రైవేట్లోకి వెళ్తే వెళ్ళొచ్చు, బట్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ వేరండి. ఈ 18 నుంచి 59 ఉన్న వయసు ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నో ఫ్రీ వ్యాక్సినేషన్. ఎందుకు? ఫస్ట్ డోస్ ఫ్రీ, సెకండ్ డోస్ ఫ్రీ, బట్ బూస్టర్ డోస్ అనేది నాట్ ఫ్రీ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. ఈ రోజు లాంచ్ చేయబడుతుంది ఏప్రిల్ 10 కాబట్టి. సో వాట్ ఈస్ కాల్డ్ బూస్టర్ మీన్స్ జనరల్గా ఒక కోర్సులో ఇంత తీసుకోవాలని చెప్పేసి కోర్సు యొక్క మందు ఉంటుంది. ఆ మందు కంటే ఎక్కువ తీసుకుంటే అదే బూస్టర్ అవుతుంది. సో మనకి కరోనా వ్యాక్సిన్ అనేది ఫస్ట్ సెకండ్ డోస్ కంపల్సరీ, అది కోర్సు యొక్క రూల్ అన్నట్టు. దానికంటే ఎక్కువ తీసుకుంటే అది ప్రికాషన్ లేదా బూస్టర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అండ్ ఇక్కడ ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఇది డబ్బులకి ఇవ్వబడుతుంది. గవర్నమెంట్లలో మాత్రము లేదు. ఇది 18 నుంచి 59 ఏజ్ వాళ్ళకి ఫ్రీ వ్యాక్సినేషన్ లేదు, బూస్టర్ డోస్కి గవర్నమెంట్లో లేదు, ఓన్లీ ప్రైవేట్లో తీసుకుంటారు. సో ఇది కొంచెం కాంట్రవర్సీ అండి. సో వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే యూనివర్సల్గా అందరికీ అప్లై చేయాలని చెప్పేసి చెప్తున్నాయి. ఇంకొకటి బూస్టర్ డోస్గా ఏ డోస్ తీసుకోవాలి అంటే దేర్ ఇస్ నో మిక్సింగ్. అంటే ఫస్ట్ సెకండ్ డోస్ ఏది తీసుకుంటే మూడవ డోస్ కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ NCTA మీటింగ్. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మీటింగ్ అనేది. నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ అని చెప్పేసి ఆ టైగర్ రక్షణ కోసం అది ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది ఎవ్రీ ఇయర్ మనకి ఢిల్లీలో జరుగుతుంది. సో బట్ ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఢిల్లీ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ లోని పక్కే టైగర్ రిజర్వ్ లో జరిగింది. వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా ఢిల్లీ వెరీ ఫస్ట్ టైం అన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పక్కే టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అరుణ ఫక్కున నవ్విందని చెప్పేసి ఒక కోడ్ ఉంటది. అంటే పక్కే ఉంటది అండ్ నామ్దాఫ్ అని చెప్పేసి ఇందులో ఉంటాయి. ఆ నేషనల్ పార్క్స్ కొన్ని కోడ్స్ ఉంటాయండి ఈజీగా గుర్తుపెట్టడానికి. రైట్, మనకి ఇటీవల టైగర్ సెన్సెస్ అనేది ఇంకా లెక్కిస్తున్నారు ఇప్పుడే. సో సెన్సెస్ అనేది మన కర్ణాటకలోని బందీపూర్ లో స్టార్ట్ చేసిండు. సో ఇది మన కరెంట్ అఫైర్స్ బిట్. చూద్దాం ఇంకా జనాభా ఎంత ఉందో లెక్కించబడుతుంది. సో ఎవ్రీ 4 years కి లెక్కిస్తారు టైగర్ సెన్సెస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అనేది పెద్ద మనకి అంత అవసరం లేనిది, నాట్ మచ్ ఇంపార్టెంట్. పాకిస్తాన్ ప్రధానమంత్రి అనేది ఇమ్రాన్ ఖాన్ ఈ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఓటింగ్ లో ఓడిపోయాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ యొక్క పార్లమెంటు నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు, రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ పేరు గుర్తుపెట్టుకోండి. సో 174 వచ్చినాయి ఓట్స్. నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అనేది నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. 342 మొత్తం ప్లేసెస్ ఉంటే 174 అయితే వచ్చినాయి. నెంబర్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకైతే. రైట్, ఈ రోజు వార్త బట్టి గుర్తుంటుంది, ఇంకెప్పుడో వార్త మనకు మర్చిపోతుంది దాదాపు. రైట్, నెక్స్ట్ ఏంటంటే తెలంగాణది. సో మోతీ కుమార్ నాయక్ ఈయన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. సో కిలిమంజారో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మనకి కిలిమంజారో మనకి వార్తల్లో తెలంగాణ నుంచి ఉన్నది. ఎవరైనా విరాట్ చంద్ర 8 years బాయ్ అండి ఇతను. సో ఈ కిలిమంజారో శిఖరాన్ని ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడు ఎవరంటే విరాట్ చంద్ర. ఎప్పుడో జిఎస్ బిట్ కాదు, మనకి జనవరి మాసంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ బిట్. జనవరి లాస్ట్ వీక్ లో రావచ్చు మొత్తం మీద విరాట్ చంద్ర. ఇప్పుడేమో మోతీ కుమార్ నాయక్ తెలంగాణ వ్యక్తులు. కిలిమంజారో అనేది ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం అని చెప్పేసి చెప్తున్నాం. సో 5895 meters ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వ్యక్తులు ఎక్కిళ్ళు కాబట్టి. ఇది టాంజానియా దేశంలో ఉంటది కిలిమంజారో. మనకి వోల్కానో ఉన్నది అండ్ మౌంట్ కూడా ఉన్నది, అగ్ని పర్వతం ఉన్నది, పర్వత శిఖరం కూడా ఉన్నది. జనరల్ మనకి ఆర్టికల్ దీని కూడా ఉపయోగించొద్దండి. ది ఎవరెస్ట్ అని చెప్పేసి పిలవద్దు, ది కిలిమంజారో అని చెప్పేసి పిలవద్దు. మనకు ఆర్టికల్స్ ఏ అండ్ ది ఉంటది కదా. సో మౌంటైన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ అనేది రాదు. రైట్, ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ వాళ్ళు అని చెప్పేసి అనొచ్చు. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ అనొచ్చు, ది ఎవరెస్ట్ అని చెప్పేసి పిలవద్దు. జనరల్ గా ఈఎస్టీ వస్తే ముంగట ది వస్తుంది, హైయెస్ట్, ది హైయెస్ట్ అని చెప్పేసి అనుకుంటాం మనం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎవరెస్ట్ అనేది ఇట్ ఇస్ ద వన్ ఆఫ్ ది నౌన్ అది, కాబట్టి ది అనేది రాదు. రైట్, నెక్స్ట్ తెలంగాణ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకి బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు అనేది రావడము జరిగింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఈ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ఒక 19 అవార్డ్స్ వచ్చినాయి. ఉత్తమ జిల్లా పరిషత్ సిరిసిల్ల, ఉత్తమ గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ చైల్డ్ ఫ్రెండ్లీ అండి. సో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ చందాపూర్. ఎట్లా గుర్తుంటుంది అంటే చందమామ గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలకి ఇష్టం కాబట్టి చందాపూర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వనపర్తి జిల్లా. సో బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ. నెక్స్ట్ జీపీలలో డెవలప్మెంట్ ప్లాన్ కి ఎర్రవల్లి వచ్చింది, సిద్దిపేట, ఇది మనకు తెలుసు ఆల్రెడీ సిద్దిపేట అని చెప్పేసి. సో ఎర్రవల్లికి వచ్చింది గవర్నమెంట్. అంటే మొత్తం మీద 19 వచ్చినాయి. జిల్లా పరిషత్ సిరిసిల్ల, చైల్డ్ ఫ్రెండ్లీ జీపీ వచ్చేసి చందాపూర్, వనపర్తిలో ఉంటే జీపీ డెవలప్మెంట్ ప్లాన్ కోసం ఉత్తమ జీపీగా ఎర్రవల్లి అనేది వచ్చింది. సో ఇది మన కరెంట్ అఫైర్స్ April 9 and 10. థ్యాంక్ యూ.